నమస్కారం. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం కరిగిపోతుంది, ఆస్తులు కరిగిపోతాయి. మంచితనం, మంచి మనస్సు ఎప్పటికీ నీ తోడుగా ఉంటాయి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. చేసిన మేలు మర్చిపోవటం, అవసరం తీరాక మర్చిపోవటం, ఇదే నేటి లోకం తీరు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే తట్టుకోలేరు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. తమ సంతోషం కోసం ఎదుటివారిని వేధించేవారు ఎప్పటికైనా సర్వనాశనం అవుతారు. బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ ఆ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే నీ గమ్యాన్ని చేరగలవు, కానీ విజేతవు కాలేవు. కొడితే బలంపైన కొట్టాలి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివాడిగా మారతారు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి, ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవ్వరూ సహాయం చెయ్యరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మాత్రం మానలేదు. నీ సమయాన్ని నీకోసమే ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడటానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా నీ తోడుగా ఉండాలి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు ఆ కన్నీళ్లను ఆపడం కూడా అంతే కష్టం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం మనవాళ్ళకి ఇస్తే మనవాళ్ళు బయటవాళ్ళు కాకుండా ఉంటారు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా ఎవరో ఒకరి మీద ఆధారపడటం మూర్ఖత్వం. మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు మాత్రమే మొయ్యగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. ప్రతీకారం తీసుకోవాలని అనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ సహనాన్ని గమనిస్తున్నాడని తెలుసుకో. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయటానికి ప్రయత్నించు, అందులో కష్టం ఏమిటో నీకు అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలి. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది, ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి తెలుస్తుంది. నీ కోసం ఏడిచేవాళ్ళుంటే అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడిచేవాళ్ళుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. 25 ఏళ్ల వయసులో ఉండే శక్తి 60 ఏళ్లకు ఉండదు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన 25 ఏళ్లకు ఉండదు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశాన్ని పొందడం మీ గొప్పతనం కాదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని ఉండదు, మనల్ని బాధ పెట్టే వాళ్ళకి మన మనస్సుతో పని ఉండదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం చేసి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి ఎప్పుడూ కాపాడుకోవాలి, లేకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే. అది పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. డబ్బు ఎప్పుడు అవసరానికి సరిపడా మాత్రమే ఉండాలి. డబ్బు వ్యామోహం అనేది వస్తే వాళ్ళు సమాజానికి ప్రమాదకరంగా మారుతారు.
కోపం రావడం మానవ సహజం. అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత. మన చెడును కోరుకునేవారు మన తప్పులను మాత్రమే ఎత్తి చూపిస్తారు. మన మంచిని కోరుకునేవారు మన తప్పులను సరిదిద్దుతారు. దేనికోసమైనా వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. నిజాయితీగా నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ నుంచి ఏమీ ఆశించరు. వాళ్ళ మనసులో ఏ కోరిక ఉండదు. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. ఎవరికీ తెలియని బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. నమ్మిన వారిని మోసం చేయకండి. మోసం చేసేవారిని నమ్మకండి. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బంధిస్తే పోయేది కాదు. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. నమ్మితే ఇదే నిజం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.